అస్సలాముఅలైకుం. హాయ్ అండి. ఇంకా మా ఇంటి ఓనర్ వాళ్ళైతే వాళ్ళ చెల్లి వచ్చిందని చెప్పేసి ఇంకా చిన్న పాప ఉందండి. ఇంకా ఆ పాపకు వచ్చేసి గౌన్లు స్టిచ్ చేయమని చెప్పి 2 జాకెట్లు అయితే ఇచ్చారు. ఇంకా నేను చిన్న పాపకు గౌన్ అయితే కటింగ్ చూపిస్తున్నాను. ముక్కలో మనము గౌన్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో, చిన్న బేబీ ఫ్రాక్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, వీడియో అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఏ కటింగ్ అయితే అర్థమవుతుంది. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇది చూడండి, జాకెట్ ముక్క అండి. రివర్స్ అయితే చేసుకున్నాను నేను, రాంగ్ సైడ్లో పెట్టుకొని. ఫోల్డింగ్ చూడండి మన వైపుకు ఉంది. ఫోల్డింగ్ మన వైపు పెట్టుకొని చూడండి, మధ్యలోకి ఇక్కడ మధ్యలో ఒక ఫింగర్ పెట్టుకొని ఆ మధ్యలో నుంచి ఇలా సమోసా షేప్ వచ్చే విధంగా చూడండి. నేను ఎలా అయితే ఫోల్డింగ్ చూపిస్తున్నానో ఆ విధంగా ఫోల్డింగ్ చేయండి. ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనము ఇంకా మెజర్మెంట్ అయితే తీసుకుందామండి. ఇక్కడైతే చూడండి, నేను నడుము లూజు కోసం వచ్చేసి 3 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. చిన్న పాప కాబట్టి 3 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ అయితే చేస్తున్నా. చూడండి, నడుము లూజు కోసం అండి. ఇక్కడ ఈ విధంగా 3 ఇంచులు ఇటు సైడు అటు సైడు 3 ఇంచులు వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇంకా మనకు పొడవు ఎంత కావాలో చూసుకోవాలండి. ఇక్కడ నేను పొడవు అయితే 9.5 ఇంచులు అయితే పెడుతున్నానండి. ఇంకా వాళ్ళు ఆల్దికి ఇచ్చిన బనీన్ ఉంటుంది కదా, ఈ చిన్న పాప బనీన్ చూడండి, గౌన్ అయితే ఇంకా ఇదైతే 7 ఇంచులు ఉందండి. ఇంకా నేను ఖర్చులతో అలాగే కొద్దిగా పొడవు అయితే పెట్టమన్నారు. ఇంకా ఖర్చులకు అలాగే ఇంకొక ఇంచ్ అనేది నేను మొత్తం 9.5 ఇంచులు అయితే పెడుతున్నానండి. 1 ఇంచు మైనా ఎగస్ట్ అయితే 1.5 ఇంచు ఎగస్ట్ అయితే వస్తుంది. 9.5 పెడుతున్నాను కదా, 7 ఇంచులు అది ఫ్రాక్ ఉంది. 1 ఇంచు మనం ఖర్చులకు కలుపుతుంటే 8 ఇంచులు వస్తుంది. ఇంకా మనం 9.5 పెడుతున్నాం కాబట్టి 1.5 ఇంచు పొడవు అయితే వస్తుందండి. ఇంకా ఈ విధంగా 9.5 మార్కింగ్ అయితే వేస్తున్నా. చూడండి, అదిగుని మనం టేపు ఇక్కడ పైన మార్కింగ్ దగ్గర నుంచి పెట్టుకుంటూ రావాలండి. చూస్తున్నారు కదా, నేను ఏ విధంగా అయితే టేప్ పెట్టానో ఆ విధంగా టేప్ అనేది పెట్టుకొని 9.5 ఇంచుల దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ రావాలండి. మీలో ఎవరికన్నా ఈ చిన్న పిల్లల ఫ్రాక్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేనైతే స్టిచ్ చేసి ఆర్డర్ చేస్తానండి. ఓకేనా? మీరు క్లాత్ పంపించినా ఓకేనండి, లేదంటే క్లాత్ తీసుకొని స్టిచ్ చేసి పంపించమన్నా పంపిస్తాను. మీకు కావాల్సిన మోడల్స్ మీరు అడిగినట్లు మీకైతే స్టిచ్ చేసి పంపిస్తానండి. ఇంకా ఈ విధంగా మొత్తం చుట్టూ 9.5 ఇంచులు వేసుకున్న తర్వాత ఇలా రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలో చూడండి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇంకా మనం కటింగ్ అయితే చేసుకోవాలండి. నీట్గా ఇలా సర్దుకోండి. ఇప్పుడు కటింగ్ చేసుకుందామండి. ఫ్రాక్సే కాదండి, మీరు బ్లౌజులు స్టిచ్ చేయించుకోవాలన్నా స్టిచ్ చేసి పంపిస్తానండి. ఓకేనా? మీరు పంపిస్తే బ్లౌజులు అయితే స్టిచ్ చేసి పంపిస్తానండి. మీకు బ్లౌజులు సెట్ అవుతాయో లేదో అని డౌట్ అస్సలు అవసరం లేదండి. నా చేతి వాటం ఏమో కానీ నేను ఎవరికి స్టిచ్ చేసిన బ్లౌజులు అయితే 100% సెట్ అవుతుందండి. నమ్మకంతో ఇవ్వండి. ఇలా అయితే మనము ఫ్రాక్ అనేది కటింగ్ చేసాం. చూడండి, కింది బాటం పార్ట్. ఇప్పుడు బాడీ కోసం వచ్చేసి చూడండి, నేను ఇక్కడ లూజ్ మొత్తం
11.5 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. లూజు 11.5 ఇంచులు అయితే తీసుకున్నానండి. పొడవు వచ్చేసి బాడీ పొడవు వచ్చేసి 5 ఇంచులు అయితే తీసుకుంటున్నా చూడండి. ఈ విధంగా బాడీ పొడవు వచ్చేసి 5 ఇంచులు, లూజ్ వచ్చేసి 11.5. ఇటు సైడుని 5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకొని ఇంకా స్ట్రైట్ లైన్ అయితే మార్కింగ్ వేసుకోండి. ఈ విధంగా ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసేయండి. ఇది మనకు బాడీ అండి. స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి. స్టిచ్చింగ్ అలాగే కటింగ్ ఒకటే వీడియోలో పెడితే మీకు ఇంట్రెస్ట్ ఉండదు, ఇంకా వీడియో ఎక్కువ ఉంది అనే ఫీలింగ్ అయితే ఉంటుందండి. అందుకని చెప్పేసి కటింగ్ ఇప్పుడైతే ఈ వీడియోలో చూడండి, స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూసేయండి. ఈ విధంగా బాడీ అయితే కటింగ్ చేసుకున్నాం చూడండి. ఇంకా మనకు పైన డోరీస్కుని వస్తాయండి. స్టిచ్చింగ్ వీడియోలో డోరీస్ చూపిస్తాను. ఆ తర్వాత ఇలా 4 ఫోల్డింగ్ చేసుకుని ఇలా జస్ట్ మనము 1.5 ఎడల్పు చూసుకొని ఇలా సంకా లోత్ అనేది తీసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా. ఈ కొలతలు ఏం తీయలేదండి, నేను అందాజుగా అలా జస్ట్ కొద్దిగా సంకా దింపు అనేది తీసానండి. ఆ తర్వాత లైనింగ్ చూడండి, ఇది వచ్చేసి లైనింగ్ అండి. ఇంకా లైనింగ్ని సేమ్ మనము ఈ భాగాన్ని మనం కటింగ్ చేసుకున్నాం కదా, అవన్నీ